బ్యూటిఫుల్ హారంతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ జస్ట్ లుక్ ఎట్ దిస్. ఇందులో మనకి రూబీ బీట్స్ ఉన్నాయి, ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి, అండ్ అలానే మొజోనైట్ స్టోన్ కనిపిస్తుంది, రూబీ స్టోన్ కనిపిస్తుంది, అండ్ ఎమరాల్డ్ స్టోన్ ఈజ్ ఆల్సో దేర్. అండ్ వీ హ్యావ్ స్మాల్ బీట్స్ ఆల్సో, రైస్ పర్ల్స్ ఉన్నాయి, అండ్ వీ హ్యావ్ డీడీ బాల్స్ ఉన్నాయి, అలానే మనకి ఎమరాల్డ్ బీట్స్ ఉన్నాయి. బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకి సింపుల్గా ఒక హుక్ ఇచ్చారు అండ్ విత్ లెంత్ అడ్జస్ట్మెంట్తో ఉంది. ఇక్కడ 2 డిఫరెంట్ సైజెస్, అంటే ఇక్కడ మనకి సౌత్ సీ పర్ల్స్ ఇచ్చారు. ఆ సౌత్ సీ పర్ల్స్ దగ్గర మనకి దే గేవ్ అ బంచ్ ఆఫ్ డీడీ బాల్స్ అనమాట. ఆ డీడీ బాల్స్ తర్వాత వీ హ్యావ్ అగైన్ అ బిగ్ సౌత్ సీ పర్ల్. దానికి హ్యాంగింగ్ లో వీ హ్యావ్ రైస్ పర్ల్స్, అంటే రైస్ షేప్ లో ఉన్న పర్ల్స్ అనమాట. సౌత్ సీ పర్ల్స్ ఏవి కూడా, బట్ దే ఆర్ ఇన్ ద రైస్ షేప్ విచ్ ఆర్ ఇన్ లైట్ ఓవల్ షేప్. దాని తర్వాత మనకి ఇక్కడ రూబీ స్టోన్ ఉంది. బీడ్స్ హారాల్లో ఏంటంటే సింపుల్ గా బీడ్సే పెట్టుకుంటూ పోవడం కాకుండా వాటికి ఎప్పుడైతే గోల్డెన్ క్యాప్స్ యూజ్ చేస్తామో దే ఆర్ లైక్ మూవబుల్ గా ఉండవు అండ్ దే ఆర్ ఫిక్స్డ్ అండ్ జారిపోకుండా ఉంటాయి. ఇక్కడ మనకి ఏదైతే మనం ఇది లాక్ చేస్తామో ప్రతి ఒక్క పర్ల్ కి కూడా అదే సేమ్ సైజ్ ఆఫ్ హోల్ ఉంటుంది అని మన అంటే చెప్పలేము కదా. Every bead has a different hole, so that's the reason when we attach a cap it won't move. oka beads kanivandi, south sea pearls kanivandi anni attach అయిపోతాయి అనే ఒక ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. that is the reason they fix it with the golden caps. so ఇక్కడ మనకి ruby beads వచ్చింది అండ్ దాని తర్వాత again we have south sea pearls. south sea pearls కి మళ్ళీ ఇక్కడ కింద emerald beads వచ్చాయి చిన్నవి, అండ్ తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ golden dd balls వచ్చాయి. so this flow అంటే ఇక్కడ ఎలా చేస్తారంటే సింపుల్ గా ఒక సౌత్ సీ పర్ల్ పెట్టకుండా సౌత్ సీ పర్ల్ యూస్ చేసాము, ఎమరాల్డ్ బీడ్స్ యూస్ చేసాము, అలానే రూబీ బీడ్స్ కూడా యూస్ చేసాం కాబట్టి దానికి డ్రాప్లెట్స్ గా ఒక బంచ్ ఆఫ్ స్మాల్ రూబీ, రైస్ అండ్ ఎమరాల్డ్ బీడ్స్ కూడా ఇచ్చారు. సో లెట్స్ టాక్ అబౌట్ ద లాకెట్. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవ్రీ లాకెట్ ఈజ్ డిటాచబుల్. ఐ థింక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. ఇద్దరికి కూడా విత్ లాకెట్ కూడా చాలా 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 ప్రిటీగా ఉంటుంది. లెట్స్ గో ఇన్ డీటెయిల్ ఆఫ్ ద లాకెట్. మీకు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఫస్ట్ ఏదైతే కనిపిస్తుందో దోస్ ఆల్ ఆర్ మోజోనైట్ స్టోన్స్. దానిపైన మనకి ఏదైతే రెక్టాంగిల్ షేప్ లో ఉందో వీ హ్యావ్ అ బిగ్ ఎమరాల్డ్ స్టోన్ దేర్. ఆ ఎమరాల్డ్ స్టోన్ అవుటర్ లేయర్ లో చిన్న స్వరోస్కి స్టోన్స్ ఉన్నాయి అండ్ దాని కింద కంటిన్యూస్ గా ఒక 4 బిగ్ మోజోనైట్ స్టోన్స్ ఉన్నాయి. బికాస్ ఏదైనా ఒక జ్యువెలరీకి వెన్ వీ కీప్ మోజోనైట్ స్టోన్ ఇట్ గివ్స్ ద డిఫరెంట్ లుక్ అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి 2 ఎలిఫెంట్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ అంటే ఎలిఫెంట్ కింద ఏదైతే మనకి టైగర్ నెయిల్ షేప్ లో ఏదైతే లైక్ దట్ హాఫ్ మూన్ షేప్ లో ఏదైతే కనిపిస్తుందో దట్ ఈస్ అగైన్ మదర్ ఆఫ్ పర్ల్ అనమాట. విత్ అండ్ దిస్ ఎలిఫెంట్ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ అ నగిషియా, అంటే ప్రాపర్లీ అ హ్యాండ్ మేడ్ థింగ్. వర్క్ మ్యాన్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది దీనికి. అండ్ ఈ ఏదైతే మనం టైగర్ నెయిల్ రివర్స్ లో జనరలీ టైగర్ నెయిల్ యూస్ చేస్తాము, బట్ అక్కడ మనకు మదర్ ఆఫ్ పర్ల్ యూస్ చేసి దాన్ని ఇన్వర్ట్స్ చేసి ఒక బ్యూటిఫుల్ షేప్ లో తీసుకొచ్చారు. సో ఇక్కడ సెంటర్ లో ప్లెయిన్ గా ఇస్తే బాగుండదు కాబట్టి ఇక్కడ సౌత్ సీ పర్ల్స్ ఇచ్చి దానికి ఒక ఐ షేప్ లో మనకి మళ్ళీ రూబీస్ ఉన్నాయన్నమాట. అండ్ డ్రాప్లెట్ గా యూ కెన్ సీ దట్ కాంబినేషన్ గ్రీన్ ఇక్కడ రావడం. సో ఇది మనకి ఎమరాల్డ్ స్టోన్ ఉంది, ఇక్కడ ఎమరాల్డ్ బీడ్స్ అండ్ ఇక్కడ కూడా ఎమరాల్డ్ బీడ్స్. దిస్ డిజైన్ ఈజ్ సో బ్యూటిఫుల్. జస్ట్ ఒక సింపుల్ చైన్ గా కాకుండా ఎప్పుడైతే బంచ్ ఆఫ్ బీడ్స్ పెట్టారో దట్ హ్యాస్ గివెన్ అ డిఫరెంట్ లుక్. అండ్ యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ డిటాచబుల్ అనమాట. బట్ ఐ డోంట్ థింక్ సో ఇది తీసి వేసుకోవాల్సిన అవసరం లేదు. మెన్ అండ్ ఉమెన్ బోత్ కెన్ యూజ్ దిస్ బ్యూటిఫుల్ నెక్ పీస్ లైక్ ఏదైనా ఒక అవుట్ఫిట్ పైన. అండ్ ఫర్ ట్రెడిషనల్ థింగ్ ఇట్ సూట్స్ అలాట్. సో ఈ బీడ్స్ చైన్ ది గ్రాస్ వెయిట్ వచ్చేసి 36.479 grams, నెట్ వెయిట్ వచ్చేసి 16.193 grams, అండ్ ఇది వచ్చేసి 22 క్యారెట్ గోల్డ్ బీడ్స్ హారం అనమాట. సో చూసారు కదా లాకెట్ లేకుండా కూడా ఎంత ఎలిగెంట్ లుక్ వచ్చిందో చైన్ కి. అండ్ దీన్ని లాకెట్ ది కూడా ఇఫ్ యూ వాంట్ టు నో ద డీటెయిల్స్ దెన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 33.630, నెట్ వెయిట్ వచ్చేసి 25.874, అండ్ లాకెట్ ఈజ్ ఆల్సో 22 క్యారెట్ గోల్డ్ ఆర్నమెంట్. మీకు కనుక ఇది నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీయండి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి వాట్సాప్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మరింత యూనిక్ కలెక్షన్స్ తో మళ్ళీ మీ ముందుంటాము. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ డూ విజిట్ దేవి పవిత్ర గోల్డెన్ డైమండ్స్, విజయవాడ, హైదరాబాద్.